యుద్ధానికి కారణమైన అక్టోబర్ 7 దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఏరివేస్తామని, మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులు నరుకుతామని హెచ్చరించారు. ఈ ప్రకటన నేపథ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందో అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నెతన్యాహు క్లెయిమ్ ఏంటంటే, మేజర్ క్లెయిమ్, అక్టోబర్ 7న అటాక్ చేసిన హమాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తిగా నిర్మూలించేదాకా, ఇజ్రాయేలీ వార్ ప్రిజనర్స్ ఎవరైతే హమాస్ ఉన్నారో వాళ్ళందరూ విడిపించేదాకా కూడా ఫైట్ కంటిన్యూ చేస్తారంటే, కానీ అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కంప్లీట్గా డామినేషన్ తీసుకొని ఫ్యూచర్లో ఇంక అటాక్ చేయడానికి ఎవరైనా ఆలోచించే విధంగా చేద్దాం అనుకుంటుంది. కానీ అలా చేయడం డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆల్రెడీ ఏవైతే ఇజ్రాయెల్ ట్రీటీస్ ఆర్ అకార్డ్స్, అబ్రహం అకార్డ్ ఉంది ఇజ్రాయెల్కి, ఈజిప్ట్తో ఉంది, రీసెంట్ యూఏఈతో ఉంది, ఇలాగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో చాలా మందితో అబ్రహం అకార్డ్ చేసుకుంది. అకార్డ్ అంటే ఏంటంటే మెయిన్లీ ఇజ్రాయెల్ యొక్క సోవరెంటీని గుర్తించారు. ఇజ్రాయెల్తో అఫీషియల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ని వాళ్ళు పెంచుకున్నారు. ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కానీ బ్రేక్ అయితే ఎంటైర్ మిడిల్ ఈస్ట్లోనే ఇజ్రాయెల్ మీద ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవకాశం ఉంటుంది. దీనివల్ల మళ్ళీ ఒకప్పుడు జరిగిన 7 Day వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇట్స్ హై టైమ్ దట్ ఇజ్రాయెల్ స్టెప్ బ్యాక్ చేయాలి. అఫ్ కోర్స్ హమాస్ అనే అటాక్ చేయడం తప్పైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సేఫ్టీని, వాళ్ళ లైఫ్ దృష్టిలో పెట్టుకొని ఖతార్, ఈజిప్ట్ ఏవైతే పీస్ డీల్ బ్రేక్ చేశాయో వీటిని ఫాలో అవసరం ఉంది. మధ్య రఫాలో హమాస్ కీలక నేతలు తలదాచుకున్నారన్న సమాచారంతో అక్కడ దాడులే లక్ష్యంగా ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్లాల్సిందిగా పౌరులను కరపత్రాల ద్వారా ఇజ్రాయిల్ పదే హెచ్చరిస్తోంది. ఈ అటాక్స్లో, ఈ వార్లో ప్యాలెస్తీన్లో ఉన్న కామన్ పీపుల్ బాగా సఫర్ అవుతున్నారు. డెత్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ హ్యాండిక్యాప్ అవుతున్నారు, హంగర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ ఏదైతే వర్క్ చేయడానికి వెళ్తున్నారో, వర్క్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ ద వన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఎక్స్ ఆఫీసర్, UNPKF వర్క్ చేసేదని కూడా రీసెంట్గా హీ డైడ్ ఇన్ దీస్ ఎయిర్ స్ట్రైక్స్. సో ఇలా ముందుకెళ్ళే కొద్ది ఏమవుతుందంటే గ్లోబల్ ట్రస్ట్ పోతూ ఉంటుంది. సో దీని సొల్యూషన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్, USA ఇనిషియేటివ్ తీసుకొని నెతన్యాహుతో మాట్లాడి సీజ్ ఫైర్ని, ఇనీషియల్గా అట్లీస్ట్ ఒక సీజ్ ఫైర్ని బ్రోకర్ చేయగలగాలి. ఈవెన్ కంట్రీస్ లైక్ ఇండియా, ఎవరైతే ఇజ్రాయెల్ క్లోజ్గా ఉన్నారో, ఇండియా కూడా ఈ పీస్ డీల్ కోసం ట్రై చేయాలి. ఇనీషియల్గా టర్కీ కూడా ఇట్ హ్యాస్ టేక్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ టర్కీ ఈజ్ ఇన్ ఈక్వల్ గుడ్ రిలేషన్ విత్ బోత్ ప్యాలెస్తీనా అండ్ ఇజ్రాయెల్. సో ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఆర్గనైజేషన్స్, కంట్రీస్ అన్ని కలిపి నెతన్యాహుని కనీసం అవసరం ఉంది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ఇప్పటికే కొత్త మలుపులు తీసుకుంటూ అమాయక ప్రజలే సమిధలుగా మారుతున్న నేపథ్యంలో ఇది మరింత తీవ్ర రూపం దాల్చకుండా ఇక్కడితో ఆగిపోవాలని యావత్ ప్రపంచం కోరిక.